మీరు ఇంతకు ముందు ట్రీట్మెంట్ చేయించుకున్న డెంటల్ క్యాప్స్ కానీ బ్రిడ్జెస్ కానీ రిపీటెడ్గా ఊడిపోతున్నాయా? అది మీకే సెట్ అవ్వలేదని బాధపడాల్సిన అవసరం లేదు. దానికంటూ ప్రత్యేకించి ఒక రీజన్ ఉంటుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే సొల్యూషన్ మనకు దొరుకుతుంది. క్యాప్ కనుక బ్రిడ్జ్ కనుక రిపీటెడ్గా ఊడిపోతుంది అనడానికి మోస్ట్ కామన్గా 4 రీజన్స్ ఉంటాయి. ఒకటి టీత్ లెవెల్లో మీకు ప్రిపేర్ చేసిన టూత్, మీ ఓన్ టూత్ స్ట్రక్చర్ కనుక క్యావిటీ ఉన్నా, అది కనుక సాఫ్ట్గా ఉన్నా, అది మరీ చిన్నగా ఉన్నా సరే రిపీటెడ్గా క్యాప్ ఊడిపోతుంది. అండ్ సెకండ్ రీజన్, మీ క్యాప్ ఏదైతే మీ టూత్కి ఫిక్స్ చేసిన సిమెంట్ ఉంది, ఆ సిమెంట్ ఆ బాండింగ్ ప్రాపర్గా అవ్వకపోయినని, లేదు అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ సిమెంట్ డిజాల్వ్ అయిపోవడం, కరిగిపోవడం వల్ల కూడా క్యాప్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. ద థర్డ్ వన్ ఈజ్ క్యాప్ తయారు చేసినప్పుడే మీరు న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ ప్రిపేర్ చేస్తారు కదండి డాక్టర్, దానికి స్నగ్ ఫిట్ లేకపోయినా సరే క్యాప్ ఊడిపోతుంది. ఫోర్త్ వన్ పేషెంట్ ఫ్యాక్టర్. అదేంటి అంటే మీ వైపు నుంచి అంటే ఒక ఓన్లీ ఫ్యాక్టర్ ఏంటంటే నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ కొంతమందికి ఉంటుంది. రిపీటెడ్గా బలంగా చూ చేసే అలవాటు, ఒకవైపే తినే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లోడ్ అలా పెరిగి అక్యుములేట్ అయ్యి కూడా క్యాప్ ఊడిపోవచ్చు. ఈ 4 మోస్ట్ కామన్ రీజన్స్ వల్లనే క్యాప్ ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది.